ఇప్పుడు 42% రిజర్వేషన్ బీసీలకు కల్పిస్తున్నాము అని చెప్పేసి స్థానిక ఎలక్షన్స్ కు పోతుంది. కేవలము రాజకీయ పూరితమైన కుట్ర వల్లనే బీసీలకు 42% రిజర్వేషన్ అనేది ఒక ఎరలాగా వేసి బీసీలకు ఇప్పుడు ఎలక్షన్స్ కు ముంగడిపోతుంది. కాబట్టి బీసీలందరూ మేల్కోవాలి అనే నినాదం మీద కొంతమంది నాయకులు అయితే ధర్నాలు చేస్తున్నారు. బీసీలందరూ ఇప్పుడు మేల్కొన్నారు కాబట్టి బీజేపీ ఉపయోగపడుతున్నది. బీసీ సంఘాలు బీసీలందరూ కూడా మా కోసం కాంగ్రెస్ పార్టీ కృతనిశ్చయంతో కులగానే జరిపింది. 42% రాజకీయ రిజర్వేషన్ ఇప్పుడు ఇస్తా అంటున్నది. అసెంబ్లీలో విద్య ఉద్యోగాల్లో కూడా ఇస్తామని చెప్పని బిల్లు పాస్ చేసింది. ఆ బిల్లును ఎందుకు ఆమోదం చేస్తలేదు కేంద్రం అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది. మేమైతే మా చిత్తశుద్ధి నిరూపించుకున్నాం. 42% రాజకీయ రిజర్వేషన్ విద్యా ఉద్యోగాల బిల్లు చట్టసభల్లో ఆమోదింప చేసుకొని పంపించడం. షెడ్యూల్ 9 వాళ్ళు చేర్చాలి. ఈరోజు 2018లో బీఆర్ఎస్ ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టంలో 50% లిమిట్ ఉన్నటువంటి దాన్ని కూడా సవరణ చేస్తూ మేము ఆర్డినెన్స్ కూడా తీసుకున్నాం. అది కూడా గవర్నర్ గారి దగ్గర నుంచి అనుమతులు రావాలి. అంటే బీసీ బిడ్డలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని దగ్గరుండి చూశారు. రేవంత్ రెడ్డి గారు తుక్కుమరెడ్డి చైర్మన్ గా ఈరోజు భూసార వెంకటేశ్వర గారు డెడికేషన్ కమిటీ వేసినాం. అంటే టెక్నికల్ గా సుప్రీంకోర్టులో కూడా ఒక తీర్పులో చెప్పిన దానిలో కూడా ఆయా రాష్ట్రాల్లో లెక్కలుంటే రిజర్వేషన్ ఇష్టానుసారం ఇచ్చుకోవచ్చు అని చెప్పి ఆధారంగానే ముందు కూడా కోసం చేసే ప్రయత్నంలో భాగంగానే ఎన్నికలు సెప్టెంబర్ 30 లోపల హైకోర్టు పెట్టమన్నది. కాబట్టి 42% రిజర్వేషన్ ముందుకు పోవాలని చెప్పి ఇవన్నీ అడుగులు వేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సరే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ సీఎం రేవంత్ రెడ్డి గారే కానీ ఇప్పుడు మీ మంత్రులే కానీ ఎమ్మెల్యేలు కానీ బీసీల కోసం ఇంతగానం ఆలోచించుకుంటా ఇంత మంచి పనులు చేస్తున్నారు. కాకపోతే మరి ఎందుకు సార్ మొన్నటికి మొన్న ఇందిరా పార్క్ లో మరి మాకు 42% అధికారికంగా రావాలి, అధికారికంగా రాకపోతే మేము ఊకోము, స్థానిక ఎలక్షన్స్ కి అయితే మేము పోనీయము అని ఎందుకు మరి బీసీ బిడ్డలే కానీ మాజీ మంత్రులే కానీ మాజీ ఎమ్మెల్యేలే కానీ బీఆర్ఎస్ కు సంబంధించిన ప్రతి ఒక్కరు అంటే కులానికి మతానికి అతీతంగా బీసీ రిజర్వేషన్ కి అయితే వాళ్ళు పోరాడుతున్నారు. మరి ఎందుకు ఇప్పుడు మీరైతే మంచినే చేస్తున్నారు, మరి ఇంతగానం మంచి చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద ఎందుకు వాళ్ళు అంతగానం ఎలిగేషన్స్ పెడుతున్నారు? బీఆర్ఎస్ అడగాలి. కులగణలో పాల్గొనని కేసీఆర్, కులగణలో పాల్గొనని కేటీఆర్, కులగణలో పాల్గొని హరీష్ రావు మాట్లాడితే మేమేం చేస్తాం? ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసినటువంటి వాళ్ళు సైతం వీరు అదే కవిత మెచ్చుకుంటుంది. మళ్ళా అదే కుటుంబంలో కవిత. నువ్వు బీసీ కులగణన జరిగింది, ఎవరు ఇష్టపడకుండా 56.37% తేలింది. 42% రిజర్వేషన్ ఇస్తా ఉంటావు. నువ్వు ఒప్పుకుంటావో లేదు చెప్పాలి అంతే. బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇక రాష్ట్రంలో సై అంటున్నారు, ఢిల్లీకి పోయినాక నాయ అంటున్నావు. మేమేమంటున్నాం? మీ సిద్ధుశుద్ధి నిరూపించుకోరు. 8 మంది ఎమ్మెల్యేలు ఈరోజు బీజేపీ ఇక్కడ ఉన్నప్పుడేమో రాష్ట్ర స్థానసభలో ఓకే అంటారు. 8 మంది ఎంపీలు అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలిసి తెలంగాణ 42% రిజర్వేషన్ కు మీరు అమలు చేయండి, షెడ్యూల్ 9లో చేర్చండి అని చెప్పే శాస్త్రం చేయలేకపోతుంది. అసలు వీళ్ళకి బీసీల మీద ప్రేమ ఉందా అని అడుగుతున్నాం. అందుకే బీసీల మీద ప్రేమ ఉండుంటే ఇంత నాటకాలు ఎందుకు? ఈరోజు కేంద్రంలో కిషన్ రెడ్డి గారు కానీ వాళ్ళు మంత్రిగా కేబినెట్ మినిస్టర్ ఉన్నాడు కాబట్టి వాళ్ళు కలవాలి. మేము సోషల్ జస్టిస్ మినిస్టర్ కలిసినాం. పీస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారితో మేము పూర్ణ ప్రభాకర్ మీ అందరూ కూడా వెళ్ళి జంతర్ మంతర్లు ధర్నాలు పాల్గొన్న తర్వాత 50 మంది ఎంపీలు దేశ స్థాయిలో వచ్చి జంతర్ మంతర్లో బీసీ బిల్లుకు మద్దతు ఇచ్చారు. ఈరోజు తెలంగాణ ముందడుగులో బలహీన వర్గాలకు ఈరోజు చేసినటువంటి కార్యక్రమం దేశం మొత్తం చూస్తుంది. మరి భారతీయ జనతా పార్టీ, భారతీయ రాష్ట్ర సమితి 2 పార్టీలు కూడా ముందుకు రావాలి. 2 పార్టీలకు బీసీల మీద నిజంగా లేదని చెప్తారా? ఉన్నట్టయితే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎందుకు కులగల్లో పాల్గొనలేదు? ఒకవేళ ఉన్నట్టయితే ఎందుకు వీళ్ళు అమలు చేస్తలేరు? కాబట్టి ప్రజలు గమనిస్తున్నారు. బీసీలలో చైతన్యం బాగా వచ్చింది. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ సర్కార్ ఈ విధంగా మన కోసం ఇంత కష్టపడుతుంది. వీళ్ళని గుండెలు పెట్టుకోవాలని చెప్పని ఇప్పుడు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా అనుకుంటే సందర్భం కనిపిస్తున్న వేళ నిన్నటి చూసి ఢిల్లీలో ఎంత పెద్ద సభ జరిగిందో, దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతా ఉంది. తెలంగాణలో బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కులగణన లెక్క తేలింది. మనం కూడా ముందడుగు వేయాలి. పక్కన కర్ణాటక, ఇతర రాష్ట్రాలు కూడా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ అధికారులు ఏ రాష్ట్రం కూడా ఇంకా ముందుకు రాలే. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చి చేసేది కార్యక్రమం. మేము ఒకటే, మా చిత్తశుద్ధిని ఎవరు కూడా శంకించాల్సిన అవసరం లేదనేది మేము పదే చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.